Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే రమగారు. నమస్తే చే. పీరియడ్స్ టైంలో బీరువాని ముట్టుకోకూడదు, తీయకూడదు అనేసి అంటూ ఉంటారు. మీరు అంటే విన్నారా? వినడానికంటే మేము పీరియడ్స్ పాటిస్తాం కదా, పాటించే వాళ్ళు దూరంగా ఉండే వాళ్ళకి ఇది లేదు. ఇప్పుడు పీరియడ్స్ పాటించకుండా ఇంట్లో తిరిగే వాళ్ళు అంటే అన్ని సాధారణంగా ఇళ్లలోనే ఉండేవాళ్ళు ఏం చేస్తారు, ఊళ్ళల్లో కూడా ఇది కనపడుతుంది. దేవుడి గుడి వైపుకి వెళ్ళరు, బీరువా తీయరు, పప్పులు ఉప్పులు ఆవకాయలు ఏవకాయలు వాటిని ముట్టుకోకుండా ఉండాలనుకుంటారు. మీ నమ్మకాలమ్మా అవన్నీ. అసలు పీరియడ్స్ లో పాటించే వాళ్ళైతే ఏమీ ముట్టుకోరు. నువ్వు కొంత పాటించగలుగుతావు, నీ కొంత పాటింపులో ఏమిటి, నేను కొంత నీ శ్రద్ధే అదంతా. అంతే. ఇది బయలు పడిపోతాయి పాడైపోతాయి అది కాదు పాయింట్. నీకు ఎంత శ్రద్ధ ఉంది అదే పాయింట్. పాటిస్తారు, బీరువా ముట్టుకోరు, ఆవకాయలు గీవకాయలు పెద్ద సీసాల్లో ముట్టుకోరు, తర్వాత పప్పులు ఉప్పుల డబ్బాలు చాలా ఉంటాయి అవి తీయరు. ప్రత్యేకించి కూర్చునే అవకాశం లేనప్పుడు మనకి కుదిరినంతలో బీరువా కూడా తీయరు. ఎందుకంటే జనరల్ గా లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనే దేవుడి సామాన్లు ఉంటాయి, నీ వెండి సామాన్లు ఉంటాయి, బంగారం ఉంటుంది, పట్టుబట్టలు అవి ఉంటాయి, గుళ్ళల్లో కట్టుకెళ్తాం ఆ చీరలు, అలా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మీరు ముట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ అనుమానంగా ఉంటే కాస్త పసుపు నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది. ఇది వీటిలలో నేను చెప్పిన దాంట్లో ఏవైనా కొన్ని ప్లస్లు మైనస్లు ఉంటే ఒకసారి పాటించి చూడండి. అంతే. ట్రై చేయటం వల్ల మనకు చెడేదేం లేదు, మనకి చెడిపోయేదేం లేదు. ఎలక్ట్రానిక్ గుడ్స్ అవి బీరువాలో పెట్టకుండా ఇంకొక రేఖ ఏర్పరచుకోండి వాటి కోసం. బాగుంటుంది కదా ప్లాన్. ఎలక్ట్రానిక్ గుడ్స్ అన్ని ఒక చోట ఉంటాయి చక్కగా. లాకర్ కీసు గీకర్ కీసు ఉంటే అవన్నిటి కూడా ఒక చిన్న చిన్న చెక్క బాక్సులు లాంటివి ఏమైనా ఏర్పరచుకొని వేరే రేఖల్లో ఇంకో పక్కన గుర్తుగా పెట్టుకోండి. ఎవరాయిగా లేకుండా జ్ఞాపకంగా ఉంటాయి. వస్తువు కరెక్ట్గా దానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది. దీంట్లో ఇవి పెట్టద్దు అని ఏదో పెద్దల నాటి నుంచి వచ్చిన అలవాట్లు. మంచిది బాగుంటే వీలైతే వాడు చేస్తా, వీలు కాలేదనుకో ఇక చేస్తే తినదు. అన్నిటికీ మనకి ఆడపాడ మధ్యలో కొట్ట ఒకే బీరువా ఉందనుకోండి, అది తప్పిస్తే ఇంకా మన ఇంట్లో ఏం లేదు, అప్పుడు ఇంక తప్పనిసరిగా పెట్టేసుకుంటాం. అంతే. అవకాశం ఉంటే చెయ్యండి, సాగినంత వరకు సాగించుకోవటమే. అంతే కదా. అవకాశం ఉంటే చేసుకోండి. చూడండి దీనివల్ల మనకి ఏదైనా ప్లస్ అయిందా అనేది గమనించారనుకోండి, ఇది ప్లస్ అని మీకు అర్థమైతే ఆటోమేటిక్గా మీరు దాన్ని అలవర్చుకుంటారు.